బతికి ఎవరు నేర్చుకోలే రావాలంటే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఏం జరగదు. మనం ఇక్కడ కాంటాలను నష్టపోతున్నాం. వీళ్ళు 100% సహకరిస్తే వీళ్ళు డెవలప్మెంట్ అవుతారు. అరే మాకు పర్వాలేదు, మాకు నికాస్గా మాకు మార్కెట్లో కాంటాలు అవుతున్నాయి, మాకు వేబిలిటీ కాంటా ఉన్నది, ఇక్కడికి మాకు మిల్లులకు వస్తే మోసం అవుతుంది, ఇక్కడ ఇట్లా కడి చేస్తారు అట్లా కడి చేస్తారు, కాంటాలు చక్కగా ఉన్నాయి, మనది రోజు కావచ్చు, 2 రోజులకు కావచ్చు, వారం రోజులకు పోతారు కావచ్చు. పోతా ఇటు పోతా. 61 61 61 61 61 నీకున్నదా? 61 61 61 మీరు కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచి క్వాలిటీ, మంచి ధర పడుతుంది. 2-3 వేసుకొచ్చారా? ఇది మొత్తానికే 10,000. 6950 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు, 6950, 6950, 6950. పోనీ ప్రకాశన తీను 6950. 3 బార్. నేను ఇక్కడ మార్కెట్ కట్టే రేటు పడుతుంది, ఇది కడితే 6300 అడిగారంటే ఇక నేను చెప్తాను. ఊళ్ళో బ్రోకర్స్ అయితే 6500 అడిగింది దాన్ని. ఇంకే 10 రూపాయలు దొరికితే అని ఇంత దూరం వచ్చింది. దీనికి దొరుకుతుంది. ఎంత పడ్డది? లేదు సార్, ఈసారి పండుగ తక్కువనే ఉన్నాయి కానీ రేట్లు తక్కువ ఉన్నాయి. తక్కువ ఇంకా తక్కువ చేసారు. 10 రోజులు అంటే అవు కావచ్చు. సిసిఐ ఇంత తొందరగా ఎందుకు మరి ఇబ్బంది అయింది. గిట్టుబాటు అవుతుంది మరి. గిట్టుబాటు కాదు, ఇంకా పెట్టుబడులు కూడా రాలేదు. ఇంకున్నదా వేరేది? అయిపోయిందా? అందాజు ఏ రేట్ పడాలనుకున్నావు? పడాలి 74 75 వరకు పడాలి. సిసిఐ ఉంటే పడినేమో. ఎంత పడ్డది? 67 50 పడ్డది. ఇక్కడ నా పేరు ప్రదీప్, మాది ఇద్దిలాపూర్, పాలశ్రామపురం మండలి. పత్తి మార్కెట్, జమ్మికుంట పత్తి మార్కెట్కు పత్తిని అమ్మడానికి తీసుకొచ్చినాం. కానీ ఈరోజు చాలా అన్యాయం జరిగింది రైతులకు. ఇక 6000 రేట్ అనేసరికి రైతు ముందు పైలు వచ్చే విధంగానే ఉంది, కానీ రైతులకు ఏమాత్రం లాభదాయకంగా లేదు. మేము ఇంత నాణ్యంగా తీసుకొచ్చినా కూడా పత్తిలో తేమ శాతం ఉంది లేదా ఏదో కారణాలు, వివిధ కారణాలు అని చెప్పేసి రైతులకు చాలా అన్యాయం చేస్తారు. ఇది మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కూలి రేట్లు పెరిగినాయి, చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా రేట్లుంటే రాబోయే కాలంలో వ్యవసాయం అనేది చాలా అంతరించిపోయే విధంగానే ఉంది, కానీ విలువలకు వచ్చే విధంగా లేదు. దయచేసి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని పాలకవర్గం అనేది ఏం కూడా పట్టించుకోవడం అనేది లేదు. వాళ్ళే రేట్లు అనేది వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లను ఇస్తారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. ఇంకున్నది అన్న పత్తి ఏరేది? మా బాధను చెప్పుకుంటున్నాను. పత్తి ఏరేది ఉన్నది? ఇంకా పత్తి ఏరేది ఉంది. కూలీలు పెరిగినాయి. కూలీ ధర 300 రూపాయలు, 350 రూపాయలు అవుతుంది. ఈ ధరతో పత్తులు ఏర్పిస్తే రైతుకు అసలు ఏం కూడా మిగలడం లేదు. అయినా కూడా చేసిన పంటను మేము చేనులో వదిలిపెట్టలేక చేనులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉంటే మాత్రం రాబోయే కాలంలో వ్యవసాయం అనేది అంతరించిపోవడం మాత్రం జరుగుతుంది. మిల్లు పోతే మళ్ళీ కట్ చేస్తారన్నా? మిల్లుకి వెళ్తే మళ్ళీ ఇంకా అక్కడ ఎంత తదంగా ఉందో కలుసుకుంటేనే వేరేలాగా ఉంది. వాడికి వెళ్ళిన తర్వాత చూడాలి వాళ్ళు ఏం చేస్తారు, ఏమి మాట్లాడతారు.
అదే ఇబ్బందే ఉందండి, పత్తి పండించడం చాలా కష్టం. ప్రజలకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గం రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతుంది. గత 3 రోజుల నుంచి సిసిఐ సర్వర్ డౌన్ ఉండడం వల్ల కొంచెం రైతులకు ఇబ్బంది కలగడం జరిగింది. రైతులకు న్యాయం చేసే పద్ధతిలో ట్రేడర్స్ కావచ్చు, దళారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారితోటి రైతులకు న్యాయం చేసే పద్ధతిగా మేము వారికి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అలాగే రైతులందరూ మీరు పంపించిన పత్తితోటి మీరు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు పండించిన పంటకు మీరే రేటు పలికించుకొని మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బేబీర్జీ ఏదైతే రిపేర్లో ఉన్నదో అది కూడా త్వరలోనే రూపకల్పనం చేసి దాన్ని మార్కెట్లో చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్క రైతు మార్కెట్కు పత్తిని తీసుకొచ్చుకోవాల్సిందిగా, పత్తినే కాదు ఏ ధాన్యాన్నైనా తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న ప్రతి ఒక్క విధానం రైతుల కోసమే. అది దృష్టిలో ఉంచుకొని రైతు కూడా వారి కష్టాన్ని వారే తీర్చుకొని ఇక్కడికి వచ్చి మార్కెట్కి వచ్చి వారు ఈ సేవలను, మా పాలకవర్గం అందించే సేవలను పొందాల్సిందిగా రైతులను నేను విన్నవించుకుంటున్నాను. రైతులు చేసే ఒక పని ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్కు రాకుండా మిల్లులకు పోవడం వల్ల వాళ్ళు అక్కడ మిల్లర్ల దగ్గర మోసపోవడం జరుగుతుంది. అలా మోసపోవద్దు అని అంటే మీరు డైరెక్ట్గా మార్కెట్కే రావాలి. మార్కెట్కి వచ్చి ఇక్కడ ఉన్న మా కమిటీ కావచ్చు, పాలకవర్గం కావచ్చు, మీకు అందుబాటులో ఉండి మీకు వాళ్ళ బారిన పడకుండా మీకు దక్కాల్సిన మద్దతు ధర మీకు ఇక్కడనే కల్పించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాటి మీద కూడా చర్యలు కఠినంగానే తీసుకుంటాం. ఎవరైతే రైతుల పట్లన అన్యాయంగా వ్యవహరించి వారిని మోసం చేస్తుల్లో వారిని కూడా కఠినంగా మా పాలకవర్గం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే తనిఖీలు చేసి రైతుకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాం. మనకి ఇక్కడ చైర్మన్ గారు, సెక్రటరీ గారు ట్రేడర్లకు ఎక్కువ రేట్ పెట్టాలని మీటింగ్ పెట్టారు. అదే విషయంలో చర్చ జరిగింది. రైతులకు ఎక్కువ రేట్ పెట్టాలని వాళ్ళు మీటింగ్ జరిగింది. అదే విషయంలో వాళ్ళు రావడం కూడా జరిగింది. రైతులకు మంచి ధరలు ఇప్పించాలనే ఉద్దేశంతోనూ చైర్మన్ గారు ఏదో చొరవ తీసుకొని మంచి ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు. ఇవాళ ట్రేడర్స్ కూడా మనకి ఏదో కమిషన్ కూడా చెప్పారు, మంచి ధరలు ఇప్పారు. రైతులకు ఎన్ని రోజులలో ఇది సాల్వ్ అవుతుందని చెప్పంటారు? 1-2 డేస్లో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చెప్పలేదు. కానీ ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూ కదా. ఇవాళ కావచ్చు, ఈ గంటలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఇప్పుడు 5 నిమిషాలు కూడా కావచ్చు. అంత పత్తి అయిపోయి అమ్ముకున్న తర్వాత మీ ఎవరికి అమ్ముకోవాలి? అలాంటి రైతులు ఆవేదన పడతారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నా అంటే మీరు కొద్దిగా మీ పేపర్ స్టేట్మెంట్స్ దాకా ఆపండి. వచ్చిన తర్వాత సెంటర్ స్టార్ట్ అయిందంటే మీరు పోయి సెంటర్లో అమ్ముకొని మధ్య ధర పొందొచ్చు. సర్వర్ డౌన్ ఉండడం వల్ల అది మనకు ఓటీపీలు రావడం లేదు. అందుకే తాత్కాలికంగా అంటే రాష్ట్రం అంతా ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ అథెంటికేషన్ ఓటీపీలు రావడం లేదా, సీసీ కొనుగోలు తాత్కాలికంగా వాళ్ళు ఎలాగైతే సర్వర్ మళ్ళీ ఉంచుకుంటుంది, మళ్ళీ సీసీ కొనుగోలు యథావిధిగా కంటిన్యూ. ఈ విషయంలో మా పై అధికారులు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళతో అసోసియేషన్లో ఉన్నారు. త్వరగా అది సాల్వ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం.